నా పేరు వివేక్. మా ఫాదర్ పేరు కేశముని రాజు. రీసెంట్ గా ఫీవర్ వచ్చింది. మేము నార్మల్ ఫీవర్ అని చెప్పేసి లైక్ తీసుకున్నాము. తర్వాత కాలు వాపడం స్టార్ట్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే క్రియేటిన్ టెస్ట్ చేపిస్తే 7 వచ్చింది. నెఫ్రాలజీ దగ్గర తీసుకెళ్లారని చెప్పారు. మా ఫ్రెండ్ ని కనుక్కుంటే శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్ ప్రతయ్య సార్ ఉంటారు, చాలా బాగా చూస్తారని చెప్పి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ టెస్ట్ చేసి లిప్టోస్పైరిమియా డిసీజ్ వచ్చేది అని చెప్పిండు. ఇక్కడ అడ్మిట్ అయ్యాం. సార్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. డే బై డే మాకు అప్డేట్స్ ఇచ్చారు. సార్ తో పాటు క్రిటికల్ కేర్ నీలిమ మేడం ఇద్దరు 14 days ట్రీట్మెంట్ అని చెప్పారు. మధ్యలో వెంటిలేటర్ పైకి 2 times వెళ్ళారు. వెంటిలేటర్ పైన దాదాపు 6-7 days ఉన్నాడు. 12 to 15 times డయాలసిస్ అయింది. ఇప్పుడు యూరిన్ అవుట్పుట్ రెగ్యులర్ వస్తుంది. కంప్లీట్ గా మా డాడీ నార్మల్ అయ్యారు. మేడం సార్ థ్యాంక్ యూ. హలో అండి, రాజు అనే పేషెంట్ కార్డియాక్ పేషెంట్. హార్ట్ లో స్టెంట్స్ పడ్డాయి. ట్రావెల్ అని చెప్పి కేరళ సైడ్ వెళ్లారు. అప్పుడు లెప్టోస్పైరోసిస్ అనే డిసీజ్ రావడం జరిగింది. కిడ్నీస్ అండ్ లివర్ పూర్తిగా ఖరాబ్ అయిన పరిస్థితి. అడ్మిట్ అయిన రోజు అసలు యూరిన్ అవుట్పుట్ కంప్లీట్లీ నిల్ అండి. ఇమీడియట్ గా డయాగ్నోస్ చేసి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి డయాలసిస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30-32 days మన దగ్గర ఉన్నారు. సో ఈ అంతా ప్రాసెస్ లో కిడ్నీస్ రికవర్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. అండ్ దీంతో పాటు తనకి మజిల్ సివియర్ గా డ్యామేజ్ అయింది. సివియర్ రాబ్డోమైలిసిస్ అంటాము. దాని వల్ల కిడ్నీ రికవరీ కూడా బాగా డిలే అయింది. ఈ ప్రాసెస్ లో తనకి రెస్పిరేటరీ మజిల్ వీక్నెస్ కూడా రావడము, దెన్ వెంటిలేటర్ మీదకి వెళ్లారు. బట్ అప్రోప్రియేట్ కేర్ అండ్ ట్రీట్మెంట్ వల్ల కరెంట్లీ తను నార్మల్ యూరిన్ అవుట్పుట్ తో డిశ్చార్జ్ అయ్యారు.